1 కప్పు దాకా కందిపప్పును తీసుకొని నీట్గా క్లీన్ చేసుకొని కుక్కర్లో యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి నీట్గా క్లీన్ చేసుకున్నటువంటి గోంగూరను యాడ్ చేసుకోవాలి. ఈ గోంగూరను క్లీన్ చేసుకునేటప్పుడు కనీసం ఒక 3 to 4 టైమ్స్ అయినా క్లీన్ చేసుకోండి, లేకపోతే ఆకుకూరలో కొంచెం ఇసుక అనేది ఎక్కువగా ఉంటుంది కదా. నెక్స్ట్ వచ్చేసి ఒక టమాటోని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని టమాటోని యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి టేస్ట్కి సరిపడిన సాల్ట్, 1/2 స్పూన్ దాకా పసుపు, స్పైసీనెస్కి తగినంత కారం యాడ్ చేసుకోవాలి. అండ్ అలాగే వీటితో పాటు 1/2 స్పూన్ దాకా ఆయిల్ని కూడా యాడ్ చేసుకోండి. ఇలా ఆయిల్ని యాడ్ చేసుకోవడం వల్ల పప్పు అనేది పొంగిపోకుండా ఉంటుంది. సో ఇప్పుడు పప్పు గుత్తితోటి మెదుపుకుందాం. సో ఇలాగా పప్పు గుత్తితోటి మెదుపుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఈ పప్పును తాలింపు పెట్టుకుందాం. తాలింపు కోసం 1 స్పూన్ దాకా ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత తాలింపు గింజలు, ఎండుమిర్చి, ఆనియన్స్ని యాడ్ చేసుకోవాలి. వీటితో పాటు కరివేపాకు కూడా యాడ్ చేసుకోండి. నా దగ్గర టైంకి కరివేపాకు లేక నేనైతే స్కిప్ చేశాను, మీరైతే స్కిప్ చేయొద్దు. ఇవి మంచిగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా మెదుపుకున్నటువంటి పప్పులో ఈ తాలింపును యాడ్ చేసుకోవాలి.